ప్రకృతిపై బాధ్యతను నేర్పుతూ మన ఆరోగ్యంపై మనల్ని నవ్విస్తూ మనల్ని ఆలోచింపచేస్తూ మనకు తెలియకుండానే మన అడుగులను ప్రకృతి వ్యవసాయం వైపు వేయిస్తున్నారు ప్రకృతి ప్రసాద్ గారు. వారి మాటలు వింటుంటే మన ఇంట్లో మనం మేనమామ మాట్లాడినట్టు ఉంటుంది. మన మేనమామ ఎంత ఆప్యాయంగా గౌరవంగా మనకు బాధ్యత నేర్పుతారో వారి మాట తీరు కూడా అలా ఉంటుంది. మిల్లెట్స్ పైన కానీ, ఆరోగ్యం పైన కానీ, నీటి సంరక్షణ పైన కానీ, వాన నీటిని ఎలా వాడుకోవాలనే కానీ, ఇలా ఒకటేంటి మీరు ప్రతిరోజు మాధ్యమాల్లో ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా వారి మాట మన చెవులు పడకుండా మనం నిద్రపోలేము. అంత ఆప్యాయత, అంత అనురాగం వారి మాటల్లో మనకు వినిపిస్తుంటుంది. వారే ప్రకృతి ప్రసాద్ గారు. వారిని గురుభక్తితో మనస్ఫూర్తిగా సాదరంగా ప్రేమగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కనెక్ట్ టు ఫార్మర్స్ అనేది ఏదో ఒకసారి చేసి వదిలేయకుండా ప్రతి నెల కొంతమందిని కలుపుతాము అనే ఆలోచన గొప్ప ఆలోచన. వీళ్ళ ద్వారా మన ఫ్యామిలీస్లో మన చుట్టుపక్కల వాళ్ళు మారేది మన కర్తవ్యం. అరే మనం ప్రపంచాన్నంతా మారుద్దాం అనుకునే పనేం లేదు. ఇంతకుముందు చాలా ఆప్షన్స్ చెప్పినారు మీకు. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి మీటింగ్లు జరుగుతున్నాయి. 5 సెంట్లు 10 సెంట్లలో విత్తనాలన్నీ ఏడే ఉన్నాయి. 10 సెంట్ల పొలంలో మనం గంట సేపు పనిచేసినా అయిపోతుంది. ప్లాన్ ఉంది, ఇంకా మనసు ఉండాలి చేసేదానికి. 2 రోజులు బాగా భోంచేసి ఏసీలో కూర్చొని ఉండాం కదా, 1 గంట పని చేస్తే ఫీల్డ్ రెడీ అవుతుంది. చాలా సినిమాలకు పోతాము, వేరే చాలా పనులన్నీ చేస్తూ ఉంటాం మనం. వేరే వాళ్ళకి అంటే ఈ మీటింగ్ రాని వాళ్ళకి సమస్య ఏమంటే ఎట్ట చేయాలా, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా నాటాలా, రకరకాల సమస్యలు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ ఫార్ములా ఇచ్చినారు, విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి. కెమికల్స్ లేకుండా ఏం చేయాలని 2-3 రకాల కషాయాలు, ఇవి ఆల్రెడీ ప్రూవన్ వెరైటీస్. రెండోది మనం మార్కెట్కి పోవడంలే. ఎన్ని మూట్లు, 50 మూట్లు పండితేనే కాబట్టి నేను నా పెట్టిన ₹1,00,000 రావాలంటేనే భయం లేదు మనకి. అట్లీస్ట్ మనము రైతులు, వ్యవసాయాన్ని ప్రేమించేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళన్నా ప్రతి ఒక్కరూ ఈ ఉప్పు వరి తప్ప మిగతా అన్నీ పండించుకునే ఫార్ములాని సీరియస్గా ట్రై చేద్దాం. ఇమీడియట్గా కొన్ని కూరగాయలు వస్తాయి, 6 నెలల్లో బొప్పాయికాయలు వస్తాయి, మునక్కాయలు వస్తాయి, ఫ్రూట్ క్రాప్స్ వస్తాయి, ఇంకా మీకు ఇష్టమైన జామకాయలు, సపోటాలు అన్నీ పెట్టుకోవచ్చు. ఇంటికి కావాల్సినవన్నీ వస్తాయి. ఎందుకు చేయాలి ఇది? విద్యతో పాటు బుద్ధిని చెప్పించినప్పుడంతా ఈ అన్ని పనులు మన పెద్దోళ్ళకందరికీ తెలుసు. పెద్దోళ్ళందరూ 6వ క్లాస్ 7వ క్లాస్ విన్నారు. అప్పుడు వాళ్ళకి పంటలు పండించేది తెలుసు, బుట్టలు వెళ్ళేది తెలుసు, జనాలందరితో కలిసి బతికేది తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మరి ఇప్పుడు విద్య తప్ప ఏమీ తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనమందరూ దిగి మన కుటుంబాలని, ఈ వ్యవస్థని, భూమిని కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్కి కెమికల్స్ లేకుండా ఉండే భూమిలో పండించిన ఆహార పదార్థాలు తినేదానికి ఒక మార్గం ఏర్పరిస్తే అది పెద్ద గిఫ్ట్. మీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉంటుందంటే అదే. చిన్న బ్లాకే, అది చేయలేము అనే దానికి లేదు, ఎందుకంటే వర్కర్స్ దొరకడం లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. రెండోది మిశ్రమ పంటలు వేస్తూ ఉన్నాం కాబట్టి తిరుపతి ఎండలకు పండేటివి ఉంటాయి, మదనపల్లి చలికి పండేటివి ఉంటాయి. కొన్ని పండుతాయి, కొన్ని పండవు, లేదు తక్కువ పండుతాయి. మనం ఎప్పుడు కంపేర్ చేసుకునే పని లేదు. అబ్బా ఇట్లా చూసి టమాటాలు ఇట్లా పండేస్తారని బొమ్మలు వేసి ఉంటారు కదా, అవసరంలే. మనకు 4 టమాటాలు, ఒక చెట్టులో 4 టమాటాలు వస్తే అవి విరకపోయి ఈరోజు చేసుకుంటాం, వంట చేసుకుంటాం, అయిపోయింది అంతే. మార్కెట్కి పోయే పని లేకపోతే ఎవరికి టెన్షన్ లేదు, ఖర్చు కూడా పెట్టాం. ఈ లోపల మేము ప్రకృతి వనంలో కూడా మొత్తం ప్లాన్ చేస్తూ ఉంటే ఎంత ఉంది సబ్జెక్ట్ తెలుసా. ఇవన్నీ అసలు ఎవరికి చెప్పే పని లేకుండానే చేసుకునేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. ఇంటి నుంచి పోయేటప్పటికి 4 ఆకుకూరలు, 4 కూరగాయలు, 4 ఫ్రూట్స్, బొప్పాయికాయలు, మునక్కాయలు, 2 జామకాయలు పెరుకొని ఇంటికి పోయేవాళ్ళు, కొబ్బరికాయలు 2 పెరుకొని అన్నీ ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మేము ప్లాన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందో. అంటే ఎప్పుడు టమాటా వేస్తే నార్లు ఎప్పుడు నాటితే, ఎప్పుడు కాయలు వస్తే, ఎప్పుడు అయిపోతాయి, మళ్ళీ ఎప్పుడు నాటాలా, ఎప్పుడు మెంతాకేయాలా, ఎప్పుడు ఆకుకూర లేదా, ఇంత పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది అది.
ఈ సబ్జెక్ట్ అంతా బుర్రలో పెట్టుకొని అట్లా చేసేసేవాళ్ళు పెద్దవాళ్ళు. అయినా ఈ ఫార్ములాలన్నీ ప్రూవన్నే. ఏమంటే మనం అనుకున్నంత స్పీడ్గా జరగవు. ఈ 5 లేయర్ మోడల్ వేసామనుకో, మీరు నిద్ర లేచి రేపు ఏమైందో అనుకొని పోయి చూస్తే ఏం జరగదు, వెయిట్ చేయాలా. వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయానికి పోయి మొక్క నాటి ఎంత పెరిగింది రోజు పెరిగి చూసేవాడంట. అట్లా రోజు పెరిగేది వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలా. దానికే మెడిటేషను, దానికే ఓపిక ఉండాలా అనేది. ఈ ప్రాసెస్లో కరువు వస్తుంది, అప్పుడు కొంచెం నీళ్ళు ట్రాక్టర్లు పెట్టి ఏదో తోలాలా, ఏదైనా చేయాలా. ఎందుకు ఈ పని చేయాలా అనేది క్వశ్చన్కి వస్తే అందరి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ కూర్చోండే వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ తక్కువ, షుగరు, బీపీ. యాక్చువల్గా చెప్తే మా మీటింగ్లకు ఎక్కువ వచ్చేవాళ్ళు షుగర్ పేషెంట్లే. షుగర్ ఎట్లా తగ్గుతుంది అని తెలుసుకుందామని. ఇంత సమస్యలు ఎందుకు వచ్చినాయి? గాలి, నీళ్ళు, ఆహారం 3 పోయినాయి. ముఖ్యంగా గాలి పోయింది. ఎందుకో గాలి, చెట్లు లేవు, అందరూ సిటీలో ఉంటారు. బస్ స్టాండ్ పక్కన ఉంటే కన్నా నేరుకు బస్సు దిగి ఇంటికి పోవచ్చు, మళ్ళీ బస్సు ఎక్కొచ్చు, కొన్నేళ్లలో స్వర్గం కూడా ఎక్కచ్చు ఆ పొగ పీల్చి. సో సిటీల మధ్యలో ఉండే వాళ్ళకి చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో ఉండారు. షుగర్ వచ్చేదానికి వన్ ఆఫ్ ది కారణము ఎయిర్ పొల్యూషన్. టెస్ట్ చేస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడేదని కాదు. ఒక మీటర్ పెట్టి టెస్ట్ చేస్తే ఢిల్లీలో 500 పైన ఉంది PM 2.5, హైదరాబాద్లో 150 నుంచి 200 ఉంది. 35 ఉండాలి. ఆ గాలి పీలుస్తూ ఉంటే గంటలు దినాలు సంవత్సరాలు ఏం ఆరోగ్యం ఉంటుంది? సో చెట్లు డెఫినెట్గా మీ ఇంటి చుట్టుపక్కల ఉండాలి, మీరు ఉండే దగ్గర చెట్లు ఉండాలా. మీకు పెద్ద ఇల్లు సిటీలో ఉంటే తిరుపతి సెంటర్లో దాన్ని ఎవరికైనా మంచిగా 50,000కి బాడీకి ఇచ్చేసి ఊరి బయట పోండి, బైరాక్ పట్టడం ఇంకేనా బయట వెళ్ళిపోయి ఆడ 5,000కి తీసుకొని హ్యాపీగా ఉండండి. దొంగలు పడతారేమని భయం అవసరం లే, ఏమి పెట్టుకోకుండా ఉండండి. వాడు వస్తే వాడు పగలగొట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే నాయన తలుపులు పగలగొట్టద్దు, దానికి 20,000 అవుతుంది, అది ఇద్దో, నీకు కావాలంటే 5,000 10,000 ఈ నగలో ఈ బొంగరం తీసుకొని పో అని చెప్పి ఏంటి బ్రేక్ చేయిద్దాడు. అది పని చేయించుకొని ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, సౌండ్ చేయకుండా తీసుకోరు పో నీ బాటికి నువ్వు అని. అంతకంటే ఏం పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవాలా? నగలు గిగలని పెట్టుకోవాలి, ఎవడు నిద్ర పట్టుకు ఎందుకు కావాలా? వాడికి మంచిగా దాని మీద రాజముడి రైస్తో చేసిన భోజనం ఉంది, తినేసిపోమా సౌండ్ లేకుండా అని చెప్పండి. హాయిగా బతకాలంటే మనకి ఏం కావాలని తెలాలి ఫస్ట్. అన్ఫార్చునేట్లీ మనకు కావాల్సింది చూడడంలే, ఎవరో అంటా ఉంటే దానికోసం పరిగెత్తా ఉన్నాం. కారు కొనాలా, ఇల్లు కొనాలి, నగలు కొనాలి, డ్రెస్సులు కొనాలా, పెళ్లి చేయాలా. మణిగారు ఇప్పుడే మాట్లాడుతూ ఉంటారు కూర్చొని 5,000 మందికి భోజనం పెట్టా అంటే కొంచెం లేండి, మీరు చూస్తారు మిమ్మల్ని అందరూ తెలుసా? మీరు తిరుపతిలో అందరూ తెలిసే ఉంటారా? ఆయన 5,000 మందికి భోజనము 0 ప్లాస్టిక్తో పెట్టినాడు ఈ ఊర్లోనే. బయట ఎవరికి అడిగితే ఎంత డబ్బులు అవుతుందంటే 25 లక్షలు అడిగినారంట. ఒక ప్లేట్కి 500. అదే కదా 100. మనకి ఇప్పుడు పెళ్ళికి పోతే ఏంటి కళ్ళు తిరిగి ఇవి ఇన్ని పెడతారు కదా. అందరికీ షుగర్లు, బీపీలు ఏళ్ళు పెట్టి నాక్కోవాల్సిందే, తినేంత ఓపికలే. ఎక్కువ తింటే పక్కనే భార్య ఉంటుంది, షుగర్ ఏం తింటాడు అంటుంది. వాడు పెళ్ళికి వచ్చిండే తిరిగిగా. ఆయన 5,000 మందికి విజయరామ్ సపోర్ట్తో ఆయన కోఆర్డినేట్ చేశాడంట. అందరూ రైతులే వచ్చి 18 మంది రైతులు, ఎంతమంది 180 మంది రైతులు వచ్చి వాళ్ళే వండి అంతా ఆర్గనైజ్ చేసుకొని ప్లాస్టిక్ లేకుండా 5,000 మందికి పెట్టినారు. సో మీలో ఎవరన్నా పెళ్లి చేయాలా ఎవరన్నా అనుకుంటే మంచిగా ఆ పని చేయండి. 9 లక్షలు అయిందంట ఖర్చు, అంతే. అరే ఇది వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఇట్లా ఆలోచనలు కొంతమందికే వస్తాయి. ఇట్లా మన కోసమే కాకుండా అందరి కోసం కూడా మనం ఆలోచిద్దాము, సొసైటీ కోసము, భూమి బాగు కోసం అని ఆలోచించే వాళ్ళకి ఇట్లా ఆలోచనలు వస్తాయి. మిగతా వాళ్ళకి అందరికీ ఏంది, మనం ఇంకా ఎట్లా సంపాదించాలా, అంతా చెరువులు ఆక్యుపై చేసేసి కాలువలు తవ్వేసి ఇసుకంతా లోడేసి భూమిలో 50 మూటలు, ఒక మూట ఏమంటే 20 మూటలు యూరియా వేసి భూమిని చంపేసి ఎట్లయినా తయారు చేసి ఆ జనాలకి అందరినీ ఆ ఫుడ్ తినిపించి అందరికి క్యాన్సర్లు వచ్చేట్లుగా చేయడం అనేది చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను. మీరందరూ ఏమి చేయలేదే అయ్యో అని బాధపడే పని ఏం లేదు. అసలు ఈరోజు 2 రోజులు వచ్చి కూర్చొని మీరు పోయేసి ఈ నాటు విత్తనాలు ఎత్తిపోయి ఏదో ఫార్ములా, నేను చెప్పేదో ఆయన చెప్పేదో, లేదు మీ బుర్ర పెట్టి మీ ఫార్ములా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, ఏం బాధో.
ఎవడు చెప్పేది పర్ఫెక్ట్ ఫార్ములానేం కాదు. ఏదో మేము చెప్తాము, మీకు ఒకటి దొరకలా, ఇంకోటి ఎక్కువైంది తక్కువైంది ఏం పర్వాలే. ఎట్లో అది చేసేది మొదలు పెడితే ఎవ్రీ మంత్ మీకు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు పండించే వాళ్ళు వచ్చి పెట్టిగా అమ్మగలిగితే చాలా అద్భుతం. ఎందుకంటే కూరగాయలు అనేది ఇప్పుడు చాలా కష్టమైన కమాడిటీ. మిగతా పప్పు ధాన్యాలు, రైస్ అన్నీ దొరుకుతాయి, కానీ కూరగాయలు అనేది చాలా కొంచెం కష్టమైన పనే. ఇక్కడ రైతులుగా ఉండే వాళ్ళని మంచిగా సపోర్ట్ చేసి కనెక్ట్ ఫార్మర్స్ అందరూ గ్రూప్ ఉండరు కదా. సో మీరు వారంలో ఒక రోజో 2 రోజో ఎక్కడో దగ్గరికి వచ్చేసి ఆడ కూర్చొని అందరూ తీసుకుపోండి. ఇప్పుడు మీరు మార్కెట్కి పోయి అమ్మితే రైతులకి 10 రూపాయలు వస్తుంది అనుకో టమాటా, అది ఇమ్మీడియట్గా ఆ రోజే 20 మినిమం ఉంటుంది, లేదా 30 ఉంటుంది. హైదరాబాద్ పోతే 40 ఉంటుంది. సో ఆ 20 రూపాయలే రైతుకు ఇవ్వగలిగితే ఆయన ఖర్చులు వచ్చేస్తాయి, వచ్చిన ఖర్చులు తీసుకుపోయిన ఖర్చులన్నీ వచ్చేస్తాయి. ఈ కోఆర్డినేషన్ ఉంటే మీ 50 మంది 100 మంది అన్నా మనం మంచిగా కూరగాయలు తింటాం, ఆరోగ్యంగా ఉంటాం కదా. మన ప్రపంచాన్ని మార్చాలా? 5 ఎకరాలు వేసి 5 × 14,000 మొక్కలు ఇంటూ ఒక చెట్టుకు 5 కేజీలు ఇంటూ 20 రూపాయలు వేసి 1 కోటి రూపాయలు మైండ్లో పెట్టుకొని నిద్రపోయి ఇవన్నీ వదిలేసేయండి. ఆ లెక్కలు అవసరం లే. మీరు మీ కుటుంబ సభ్యులు మీరు పండించుకొని, మీరు పండించలేనివి కొనుక్కొని అవి స్టార్ట్ చేస్తేనే మీ ఇంట్లో ఆరోగ్యం అట్లా పరిగెత్తి వస్తుంది. రాత్రి 2 గంటలు నిద్రపోయినా, 12 పడుకున్నా, 2:30కి లేచినా, 5:30 6 గంటలకి ట్రైన్ ఎక్కినా హైదరాబాద్లో, 2:30 ఫుల్ ఎనర్జీ ఉంది. ఇంకా మొన్న నైట్ మళ్ళీ ట్రైన్లోనే మదనపల్లి నుంచి హైదరాబాద్ పోయినా, 3 గంటలు ఓ ఛానల్తో మాట్లాడినా, ఇంకొక కౌంటీలో నిలబడుకొని 3 గంటలు మాట్లాడినా, నిన్ననే 6 గంటలు. మా ఎనర్జీకి మాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎట్లా నాయన ఇంత ఎనర్జీ ఉంది అని. సార్ దిగుతానే ఎండ, ట్రైన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వందే భారత్ అది ఏసీ ట్రైన్ కదా, దిగుతానే ఎండ అదిరిపోతుంది సార్, ఇది అది అంటున్నాడు. ఏం అదిరిపోలా, రైల్వే స్టేషన్ దిగి నడుచుకొని వచ్చినా, ఎవరో డ్రాప్ చేస్తామని అక్కడ నడుస్తాను ఆయన, చలికి సచ్చినాము 10 గంటలు, కొంచెం ఎండన్న బాడీకి. మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. ప్రపంచంలో అన్నిటికంటే మిమ్మల్ని మోసం చేసేది ఎవరు కాదు, మీ మైండే. మీరే అలారం పెడతారు రాత్రి, పొద్దున్నే దీని అబ్బాని మీరే ఆఫ్ చేస్తారు. మళ్ళా నా ఎలా నువ్వు వేస్ట్ పడ్డాను నీ అంతకు నువ్వే తిట్టుకుంటా ఉండవు. మైండ్ వీక్ అయ్యి అట్లా 100 పనులు అనుకొని ఏమి చేయకుండా ఉండేవాళ్ళు నెంబర్ 1 సోంబేర్లు ఉంటారు. 5ో 10ో చేస్తే ఓకే, 51 చేయగలిగితే సక్సెస్ఫుల్. చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు 2 విధాలు ఉంటాయి. ఒకటి వచ్చి చేయగలిగినవి, కొన్ని కష్టపడితే చేసేటి, కొన్ని చేయలేనిది ఏంది? 5 అడుగులు ఉండేవాడు నేను 7 అడుగులు కావాలా, ఏం చేయాలా అని గూగుల్ చేస్తాడు. వాటికి ఎంటికలేని రాలిపోయి 60 ఏళ్ళు వచ్చింటాయి, నాకు ఎంటికలు వచ్చేదానికి ఏమన్నా చెప్తానని నాకు ఫోన్ చేస్తాను. నాకే ఎంటికలు లేవు, నేను ఎట్లా చెప్పేదే? ఇవన్నీ కానివి. దాని మీద మొత్తం వ్యవస్థ రన్ అవుతూ ఉంటుంది. చూడండి మీరు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ బ్యూటిఫికేషన్ అని 100 పళ్ళులో కూడా బ్యూటీ పార్లర్. ఇప్పుడు అది బాగా తోమి చేపలు తోమినట్లు వేసి దాన్ని బ్లీచింగ్ చేసి స్కిన్ అంతా నాశనం చేసి, ఆ సినిమాలో రాంగోపాలరావు సినిమాలు చూపిస్తాడు, బోధ అట్లా తయారైతే అది ఏమి అందము? ఈ మేకప్లు వేసుకునే వాళ్ళందరూ ఆ వేసాయనే చెప్తా ఉన్నాడు, మేకప్ వేసాయనే. సార్ వీళ్ళందరూ వాళ్ళ వెనకాలలే, ముందర కాదు సార్. వీళ్ళందరూ రాత్రిపూట కానీ అద్దంలో చూసుకుంటే కెవ్వుని కేక పెడతారు సార్, భయపడిపోయి. వీళ్ళంతా పొద్దున్నే కెమెరా ముందు పరికి వచ్చేవాళ్ళు అంతే. వీళ్ళు మనకు అవసరం ఏముంది, సినిమా యాక్టర్లు కావాలా, మనకెందుకు అవన్నీ? అట్లా ఈ పనికిరానివన్నీ మైండ్లో పక్కన పెడితే పనికొచ్చే కూరగాయలు, పనికొచ్చే ఆర్గానిక్ ఫార్మింగు, పనికొచ్చే ప్లాస్టిక్ వాడకుండా ఉండేది, ఇట్లా ఆలోచనలన్నీ వస్తాయి. ఇంప్లిమెంట్ చేయొచ్చు, అప్పుడు స్ట్రెంత్ వస్తుంది. మీరు అనుకున్న ఆలోచనలు మంచివి అనేది సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి అవి చేయగలిగితే అప్పుడు తృప్తి వస్తుంది. మీరు అట్లా ఆలోచనలు కొన్ని వస్తూ ఉంటాయి, ఎక్కువ చెత్త వస్తూ ఉంటుంది. మీ 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 బెడ్షీట్లు మీరు మడత పెట్టచ్చు, మీ బాత్రూమ్ మీరు కడుక్కోవచ్చు, భార్యకు హెల్ప్ చేయొచ్చు, భర్తకు బయటపడి ఏదో సహాయం చేయొచ్చు. అట్లాంటివన్నీ మన చేతుల్లో ఉండేవి. మన చేతుల్లో లేని మా వాడు 8 అయిపోవాలా, వాడికి పెండ్లి అయిపోవాలా, వాడికి మొగబిడ్డ పుట్టాలా, వాడు నా ఆస్తిని చూసుకోవాలా, మన చేతుల్లో లేవు. దాని మీదనే ఆలోచిస్తూ ఉంటుంది మైండ్. ఆలోచన పక్కన పెట్టాలి.
ఎనర్జీ లాస్ అవుతుంది. ఎందుకు అది పక్కన పెట్టాలంటే మీకు ఎనర్జీ లాస్ అయ్యేదానికి అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. 60,000 ఆలోచనలు వస్తాయి ఒక రోజులో, వాటన్నీ చెత్తే. ఏ పని మీరు చేయలేనో అది పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉంటారు. స్నానం చేసేటప్పుడు ఆటో వెళ్ళిపోతే ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. స్నానం చేయడం సోప్ వేసేది మర్చిపోతారు, కడుక్కునేది మర్చిపోతారు. బస్సులో కూర్చున్నాక గ్యాస్ ఆఫ్ చేసాను లేదా అనుకుంటా, అయిపోయింది కథ. ఎందుకు? గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు దాని మీద లేవు, ప్రజెన్స్లో లేవు. ఆ ప్రజెన్స్లో ఉంటే కరెక్ట్గా చేస్తాం పనులన్నీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడతానంటే మాట్లాడే దాని మీద ఉండాలా. నేను తర్వాత యాడికి పోవాలా, టైం చూసుకునేది ఏం అవసరం లే. టైం లేట్ అయితే అవుతుంది, మనకేమి పెద్ద బిజీ ఏం కాదు. మనము ప్రజెన్స్లో ఉండాలి. ఈ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుందా అని మీరందరూ మీరు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మంత్ కనెక్ట్ ఫార్మర్స్ ఎప్పుడు, దాంట్లో మనము ఏం బెనిఫిట్ పొందినామో, మన వల్ల ఏమొచ్చింది, ఆ గ్రూపు మేనేజ్ చేసే లీడర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ ద్వారా మనం చేసుకుని ఎట్లా చేయాలా. ఇప్పుడు 5 లేయర్ మెథడ్కి ఎవరో పోతామంటారు నాసిక్కి, ఆడికి పోయి చిన్నగా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా. తిరగండి. మాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది అంటే మేమంతా తిరుగుతూ ఉంటాం, జనాలు చూస్తూ ఉంటాము, నేర్చుకుంటానే ఉండాలి. లైఫ్ లాంగ్ నేర్చుకుంటానే ఉండాలి. అదేదో నేను గురువు కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేది కాదు. మరి అంత తెలిసింటే ద్రోణాచార్యుడే యుద్ధం చేసి ఉండాలి కదా, అర్జునుడు ఎందుకు తయారు చేసినాడు? గురువు అనేవాడు కూడా ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాల్సిందే. మీరు అనుకున్నట్లు అన్నీ మాకు తెలుసు అనేం కాదు. సో ప్రకృతికి ఎవరన్నా చూడనోళ్ళు ఉంటే మీరు వచ్చి చూడొచ్చు. మేము ముఖ్యంగా వాన్నీళ్ళని పట్టుకొని తాగుతాను 2011 నుంచి. మనకు తెలుగు గంగలో వచ్చే నీళ్లు కర్నూలు నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కదా, అక్కడ కర్నూలు పోయి మీరు ఆ కాలువలో ఏమేమి కలుస్తూ ఉండయి, పైన వెంకటగిరి అట్లా పోతే తెలుస్తాయి. ఊర్లో ఉండే డ్రైనేజ్ మొత్తము, ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్, బట్టలు ఉతికేది, పశువులు కడిగేది ఓకే, అది తక్కువే, ఎన్ని కలిసిపోతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా సూర్యుడు అనే మహాశక్తి ఇట్లా పైకి తీసుకుపోయి మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా నీళ్ళని మీ ఊరిలో ఒక చదరపు అడుక్కి 80 లీటర్లు, ఒక ఇంటి మీద 1000 చదరపు అడుగులు అనుకుంటే, చెన్నీళ్ళు అనుకుంటే 80,000 లీటర్లు మీ ఇంటి మీద వేస్తాను. ఓకే, మీకు ఫస్ట్ వాన పైన కాకులు గలీజ్ చేసినాయి, రెండో వాన వదిలేద్దాము అనుకుంటే కూడా మీకు 60,000 లీటర్లు పట్టుకోవచ్చు. 1 లీటర్ 20 రూపాయలు, 60,000 లీటర్లు 12 లక్షల రూపాయల నీళ్లు సూర్యుడు మీకు ప్యూరిఫై చేసి పైనుంచి ఇస్తాడు. వాటిని మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళా టీవీలో హేమాలిని గారు వచ్చి కెంట్ అచ్చాహే అని కళ్ళు ఇట్లా పక్కన పెట్టి మేబీ పీరాహము అంటుంది. అందరూ కెంట్లేసి మొత్తం దేశమంతా ఆరో నీళ్ళు తాగుతుంటారు. దాన్ని మినరల్ వాటర్ అంటాను. మినరల్స్ని తీసేస్తే మినరల్ వాటర్ ఎట్లయితుంది? ఎమకల జబ్బులు, కీళ్ళ జబ్బులకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆర్ఓ వాటర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా బ్యాన్ చేసింది. ఇంకా మనం ఆరో నీళ్ళు తాగుతూనే ఉన్నాం. అది కొత్త బాటల, ఒక పెళ్ళికి 5,000 బాటలు. ఆ కొత్త బాటలు ఏంటి బాని టక్కని తెరిస్తే దాంట్లో ఆ కొత్త బాటలతో పాటు 1,60,000 నుంచి 2.5 లక్షల ప్లాస్టిక్ మైక్రో నానో కణాలు ఉంటాయి దాంట్లో. కొత్త బాటలు కదా, మరి కొత్త బాటలు తాగుతాం. అది తయారు చేసినప్పుడు వేడి ప్రాసెస్లో ఎక్స్ట్రూషన్ అనే మెథడ్లో ఇంత ప్లాస్టిక్ మొక్కను లాగితే ప్లాస్టిక్ బాటిల్ తయారవుతుంది. ఇంజెక్షన్ మౌల్డ్లో వేసి దాంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్ కన్నా, దాన్ని కడిగిస్తారే మేము మంచినీళ్ళతో. అవ్వలు తాతలు అయితే నీట్గా కడిగి తోమి గీకి చేసి పెడతారు, అటు ఎవరు చేయరు. సో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉంటారు. మీరు ఇమ్మీడియట్గా ఓన్ హౌస్ ఉంటే ఫస్ట్ గాలి గురించి మాట్లాడినాం. కిటికీలు తీసి పడుకోవాలి, అందరూ దోమతెర కట్టుకోవాలి. మీకు కావాల్సిన గాలి అంతా నైట్ టైమే దొరుకుతుంది, ఫ్రెష్ గాలి. పొద్దునంతా పొల్యూషనే ఉంటుంది. మీరు పొద్దున్నే అంతా పొల్యూషన్లో ఉండి పొగల్లో గీగల్లో ఫ్యాక్టరీలో పనిచేసి, ఫ్యాక్టరీలో పనిచేయకపోయినా సిటీలో, తిరుపతి సిటీలో ఉంటే కూడా చాలు పొల్యూషనే, అన్ని బండ్లు ఉంటాయి. ఇంకా రాత్రి పోయి మీరు కిటికీలు వేసుకొని దోమలకి ఆల్అవుట్ పెడితే, ఆల్అవుట్ అంటే అందరూ పోతారని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళ మనం కూడా పోతామని. సో ఏ స్మెల్ ఉండకూడదు, ఫ్రెష్గా కిటికీలు తీయాలా, దోమతెరలకు గాలి కట్టుకోవాలి. పడుకొని చూడండి మీరు. ఎప్పుడైనా మీరు డాబా మీద పడుకుంటారు బైక్ పోయి, రాత్రి అర్ధరాత్రి మెలకు వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. చూస్తే మళ్ళీ నక్షత్రాలు ఉంటే మళ్ళీ బలవంతంగా పడుకుంటారు. అంటే అక్కడికి నిద్ర సరిపోయింది అని అర్థం. మీరు 1 గంటకు లేచినా పని చేసుకోవచ్చు. ఎవడు 8 గంటలు నిద్రపోవాలా? ఏ జంతువు 8 గంటలకు కాళ్ళు చాపేసి పడుకోదు.
మనం ఒకరే 8 గంటలు నిద్ర అని ఏదో చదివి 1 గంట నిద్ర తక్కువైతే రోజంతా ఏడుస్తూ ఉండేవాళ్ళు చూసిన, అయ్యో 1 గంట తక్కువ నిద్రపోయినా ఈ రోజు అని. 4 ఇడ్లీలు బదులు 3 ఇడ్లీలు తిని మధ్యాహ్నం బకెట్ బిర్యానీ తెప్పించిన వాళ్ళని చూసిన. ఏమీ కాదు, మైండ్ చేసే డ్రామా అదంతా. పొద్దున్నే లేస్తానే మినిమం 1 గంట సేపు వాకింగ్ రన్నింగ్ చేయాలి. వాకింగ్ రన్నింగ్ ఎందుకు చేయాలంటే, మనం ఎట్లయితే నడిచినప్పుడు కాళ్ళకి పని చేసినప్పుడు చేతులకి ఎక్సర్సైజ్ వస్తుందో, పరిగెత్తినప్పుడు లంగ్స్కి హార్ట్కి ఎక్సర్సైజ్ వస్తుంది. అవి అయినప్పుడే హార్ట్ మజిల్స్, లంగ్లో ఉండే మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు కరోనా 10వ వేవ్ వచ్చినా 20వ వేవ్ వచ్చినా అట్ట బయటకు వచ్చేస్తుంది. మందులు వేసుకొని బయటికి పంపించేది కాదు. మీ లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్ ఉండాలా. అది టెస్ట్ ఏంది, స్పీడ్గా నడిచి ఆడ అగ్రికల్చర్ కాలేజ్ ఏదో ఉంది కదా, ఆడ పోయి జోరుగా పరిగెత్తండి. కొంచెం పరిగెత్తండి మళ్ళీ అన్నాడు, కొంచెం పరిగెత్తండి మళ్ళీ. ఆడవాళ్ళు పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ ఇంట్లో చేయండి. ఎట్లా మాకు ఈ వయసులో చేయలేమంటే ట్రై చేయండి. ఈ వయసు కాదు, 30 ఏళ్ళలో కూడా మా వయసు అయిపోయింది అంటూ ఉంటారు. స్కూల్లో ఇప్పుడు ఆడినాము అంటూ ఉంటారు. ఆడిండేది 20 ఏళ్ళ వరకు ఆడినారు. పెళ్ళి అయితేనే 25 ఏళ్ళు అయితేనే అయిపోయింది కథ. మీ అవ్వలేమో ఇట్లా ఉంగిపోయి కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నారు. మీ అమ్మ డెలివరీ కూడా మీ అమ్మమ్మే చేశా, నీ డెలివరీ కూడా మీ అమ్మమ్మే చేశా. నువ్వేమో ప్రెగ్నెన్సీ వస్తానే ఒక బిడ్డను కానీ బెడ్ మీద కూర్చొని 50 కేజీలేమో 80 కేజీలు అవుతుంది కూర్చొని పని చేయక. ఆ 80 కేజీలు తగ్గేదానికి ఇంకా సర్జరీలు, ఏం తినాలా, ఏ పౌడర్లు తాగాలా, బరువు తగ్గాలంటే ఏం చేయాలా, ఈ పని అంతా ఉండేది. ఏంది అసలు రోజంతా యాక్టివ్గా ఉండి రైట్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్, జొన్న రొట్టెలు, ఆకలే ఉండదు. నేను పొద్దున్న 4 జొన్న రొట్టెలు తిన్నా పెద్దవి, గంట సేపు పట్టింది. నవిలి తిన్నా. మనకు అంత టైం ఉండదు కదా, బిజీ కదా మనం అంతా. పొద్దున్నే చూస్తే అంతా పరిగెత్తా ఉంటారు స్కూల్కి. పిల్లుడు కొట్టి వాడి నోటి మింగరా కాటో వచ్చేసింది, నోళ్ళు వేసి. అరే 9 గంటలకు ఆటో అంటే 8 కూర్చోవాలి. రే వేడిగా కొబ్బరి చట్నీ పొడిని వేసి వాడికి టేస్ట్ బాగాలేదంటే ఇంకో టేస్ట్ చేసి వాడిని బాగా తొక్కి లోపలికి పంపించాలి ఫుడ్. అప్పుడు వాడు కుర్కురేలు, లేసులు తినకుండా ఉంటాడు. మనం వాడికి చెత్తబెట్టి తెల్లగా ఉండే రైస్తో చేసిన ఇడ్లీలో అవి కూడా తినేవాళ్ళే. ఇప్పుడు అంతా నూడిల్సే కదా, అది తినేవాడు కూడా లేడు. ఏదో కొత్త పదార్థాలన్నీ రంగులేసి ఏమేమో చేసి కంపు చేస్తూ ఉంటారు. అట్లా ఫుడ్ ఒక పూట నిన్న పొద్దున్న తింటే సాయంత్రం మళ్ళీ ఆకలేదు. ఇది చాలా సింపుల్ కదా. ఆరోగ్యం రావాలంటే ఒక పూటన్నా మంచి భోజనం తినాలి కదా. మనం ఇన్ని రకాల భోజనాలు ఎప్పుడన్నా తింటూ ఉంటామే. రాగి సంగటి, శనక్కాయల చట్నీ, ఆ ఆనపకాయలు, పితికిపప్పు, అలసందులు ప్రోటీన్ కోసమని, ఏదో కాయలు, మామిడికాయలు బాగుండేటని మార్కెట్కి వేసి కొంచెం సొట్టగా ఉండేటని ఇంట్లో పెట్టుకొని తినడము. ఇట్లా చేసి కూడా 90 ఏళ్ళు బతికినాము. ఆ పావురము అన్ని సద్దలు తినేసి బెంగళూరు పోయి వస్తుంది. మనం పావురాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యలు, లాబ్స్టర్స్ అన్నీ తిని కింద కూర్చుంటే అక్క పైకి లేపంటాను. పైకి లేకుండా 1 నిమిషం నిలబడుకోలేము. మరి చిన్నపిల్లలు అయితే జనగణమన అంటానే 10 మంది పడిపోయింటారు, జైహే అంటానే సగం మంది పడిపోయింటారు. ఎండే తగలకూడదు. ఎట్ట వాళ్ళు 90 ఏళ్ళు యాక్టివ్గా ఉండేదే, చాలా డేంజర్. వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ 6-7 ఉంది. 6-7 ఉండే ఆమెకి యూరియా, డిఐపి వేస్తే పంటలు పెంచినట్లు ఆమెకి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు అన్నీ వేసి లోపల 4 కేజీలు బిడ్డను తయారు చేసి వాడిని పొట్ట కోసి బయట తీస్తే వాడు తుమ్మతా దగ్గుతా పుట్టితే వాడు 20 ఏళ్ళకి షుగర్, బీపీ వాడు యూరియా బిడ్డ కదా. న్యాచురల్గా సజ్జలు, రాగులు, జొన్నలు తిని బాగా ఎండకు పోయి నువ్వుల నూనె పూసుకొని D3 బాగా వచ్చేట్లుగా ఉండి హెల్త్ బాగుండేట్లుగా ఉండే తల్లికి పుట్టే బిడ్డలు డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే పెళ్లి చేసుకోవాలంటే కులము, మతము, డబ్బులు, జాతకాలు కాదు చూడాల్సింది, హిమోగ్లోబిన్ చూడాలి. టెస్ట్ చేయించి ఎంత ఉంది అని 5 ఉంది అనుకో ఆమెకి, అది తెల్లగా ఉండింది, ఏం ప్రయోజనమో? డబ్బులు ఉంటాయి, ఏం ప్రయోజనమో? పోస్ట్పోన్ చేయండి పెళ్లి, సంవత్సరం పోస్ట్పోన్ చేసి అమ్మ 12 తర్వాత 12 వచ్చినాక 14 మగోడికి వచ్చినాక మళ్ళీ చేసుకుందాం అనుకోండి, ఏం కాదు. ఆరోగ్యంగా లేకపోతే ఆలోచనలు సరిగా ఉండవు. నువ్వు మెడిటేషను, ఆర్గానిక్ ఫార్మింగు, ఇట్లా ఆలోచనలన్నీ బాడీ సరిగా లేకపోతే ఎట్ట చేస్తుంది? ర్యాకెట్ పోవాలంటే నీకు మంచి ఫ్యూయల్ కరెక్ట్గా ఉండాలి కదా. ఆ శక్తి ఉంటే చేద్దామనిపిస్తుంది. సాయంత్రం అయ్యేటికాడికి డల్ అయిపోయింటారు, ఎవరు చూసినా ఆడ పడిపోయి కూలబడిపోతారు. ఇంటికి వస్తారు భార్యాభర్తలు ఇద్దరు, కొంచెం కాఫీ పెట్టి అంటే నేను చూస్తే అయిపోయినా, నువ్వే పెట్టుకో ఉంటుంది, అయిపోయింది కథ. అప్పటి నుంచి మొదలైపోయి
10 గంటల వరకు భోజనాలు వచ్చినప్పుడు భోజనాలు పెట్టి 11 గంటలు పడుకొని మళ్ళీ 3 గంటలకు లేచి నెక్స్ట్ రోజు మళ్ళీ 11 పడుకునే వరకు పని చేసి కూడా అలసిపోకుండా ఉంటా ఉంటారు పెద్దోళ్ళు. మరి ఏంటి మనం నెక్స్ట్ జనరేషను? అందుకని ఈ మీటింగ్ ఉపయోగపడతాం. మీరు ఈ ఫుడ్ తింటే 3 నెలల్లో మాలాగా ఆ బబ్లింగ్ ఎనర్జీ వస్తుంది. మీరు చిన్నపిల్లలను చూస్తారు, తల్లి దగ్గర ఇంత పాలు తాగుతారు. తల్లిపాలు తాగిన పిల్లలు కేరింతలు కొడతా ఉంటారు. డబ్బా పాలు ఇవన్నీ వదిలేసేయండి. మరి ఇంత పాలు అంత శక్తి ఇచ్చినప్పుడు ఇన్ని రకాల ఫుడ్లు తింటాడు. మనం వీక్గా ఎందుకు ఉన్నాము? మన హిమోగ్లోబిన్ ఎందుకు లేదు? అందరూ కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు అందరూ తింటానే ఉన్నాము. మరి అందరూ ఎందుకు పేషెంట్లు అవుతా ఉన్నాము? ఇది ఆలోచించాలా. పిల్లలకి మార్కులు 98 మార్కులు అంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడన్నా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. స్కూల్కి అదే చెప్తాను నేను. ఫస్ట్ హెచ్బి టెస్ట్ చేయించండి. వాడికి 6-7 ఉండి వాడు డల్గా ఉన్నాడు, మీ వాడు సరిగ్గా అర్థం చేసుకోలేదంటే మీకు బుర్ర ఉందా? టీచర్లకి పేరెంట్లకి వాడికి 6 ఉంది హిమోగ్లోబిన్, వాడికి సరైన ఫుడ్ దొరకడంలే, వాడు సంతోషంగా లేడు. ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు వాడు? చదువైనా, ఆటలైనా, దేంట్లో అయినా. దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, టీచర్లకు ఉంది. అందరూ మార్కుల గురించే మాట్లాడి వాడికి 1 మార్క్ తక్కువ వస్తే సెక్షన్ ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్కి వేసేది. ఇంట్లో అందరికీ టెన్షన్, ఏ సెక్షన్ బి సెక్షన్కి వచ్చేసినట్టు నాయన. పేరెంట్స్కి అందరికీ బాధ. ఏమి టెన్షన్ నాయన? మేమందరూ యావరేజ్గా చదువుకొని బయట వచ్చిన వాళ్ళమే. మేమేదో మా పనులు మేము చేసుకుంటున్నాం కదా. ఉద్యోగంలో చేరలేదు కాబట్టి లక్కీగా ఆ గాలి గురించి, నీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అమ్మా ఆ ఉద్యోగం పోతే ఇంకేమైనా ఉందా? పొదలు లేచి వెళ్ళలేదు, ఉద్యోగం పోతుంది. అడతారు, తిడతారు, అరుస్తారు. ఉద్యోగం చేస్తే అయిపోయింది కథ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిగెత్తాల్సిందే, చేయాల్సిందే. నీ మేనేజరు ఏడిస్తే నవ్వాలని ఉంటుంది, సావాలని. కానీ వాడు ఏడిస్తే నువ్వు ఏడసాలా. వాడు నవ్వితే ఏడవాలని ఉంటుంది, నవ్వాలా. అన్ని మనసు చంపుకొని చేయాలా. చాలా ఉద్యోగస్తులు అట్లే చేస్తూ ఉంటాం. అందుకని వ్యవసాయం చేసుకుంటే జనాల కోసం కాకపోతే మీ పావెకరంలో మీకు కావాల్సిన పండించుకొని హ్యాపీగా ఉంటారు. ఎవరు ఎట్టపోతే ఇంకా ఎక్కువ చేయగలిగిన శక్తి ఉంటే వేసి మీ దగ్గరికి వచ్చి కొనుక్కునేట్లుగా మీరు సిస్టమ్ తయారు చేయాలి. దానికి మీకు నాలెడ్జ్ ఉండాలి. దానికి మేము ప్రకృతిలో ఆలోచిస్తాను. పొద్దున్నే 5:30 కూర్చొని మాట్లాడుకుంటాం. మేము అందరూ చదువుకునే పిల్లలు ఇంతమంది ఉన్నారు, పోయినారు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఏమేమి మినిమం చేస్తే మన కూరగాయలకి సేఫ్ అని. దాంట్లో టాప్ ప్రియారిటీ బూడిద. మీకు ఫ్రీగా దొరుకుతుంది ఎక్కడ పోయినా. ఇటుకల బట్టీల దగ్గర ఎక్కడ చూసినా దొరుకుతుంది. మన గ్యాస్ కాబట్టి ఇంట్లో బయట అన్ని హోటళ్ళు గట్ల ఏడైనా దొరుకుతుంది. దానికి బూడిదని నీట్గా ఇట్లా వేయచ్చు, ముద్దలు పడుతుందేమో అనుకుంటే 3,000 రూపాయలకి ఒక చిన్న మిషన్ వచ్చింది. డబ్బాలాగా ఉంటే దాంట్లో పోస్తే ఇట్లా తిప్పుతూ ఉంటే ఫైన్గా బూడిద పడుతుంది. బూడిద పడితే ఏమవుతుంది? తల్లి వచ్చి పురుగును గుడ్డు పెట్టకుండా వెళ్ళిపోతుంది. అది జారిపోతుంది కాబట్టి బూడిద మీద గుడ్డు పెట్టదు. మనకు రోగాలు వచ్చేది కూడా ఫంగల్ జబ్బులు వచ్చేది కూడా స్పోర్స్ అంటారు. వాటి కణాలు అవి వచ్చి దాని మీద కూర్చుంటే కూడా జారిపోతాయి. అందుకని ఆ ప్లాన్ చేస్తాను మేము. ఇప్పుడు 10 రోజులకు ఒకసారి బూడిద కొట్టాలా. నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్, యాప కషాయం, ఇంకొకే బ్రహ్మాస్త్రం ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాం. అట్లా మినిమంలోనే మిక్సర్ క్రాప్స్ వేసి బౌండరీకి మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ. మొక్కజొన్న మంచిది, బాగా హైట్ పెరుగుతుంది. అవి వేసేస్తే బాహుబలిలో మనకి షెల్టర్ ఇచ్చినట్లు మీ కూరగాయలకి చాలా పురుగులు రావు. నేను చూసుకునేది. అది కూడా మీకు ఆ కూరగాయలు వేసే బ్లాక్ సపరేట్గా అట్లే ఉండాలి. ఎప్పుడూ అది అట్లే ఉంటుంది. మీరు కూరగాయలు వేలుకునేదానికి 1 నెల రోజుల ముందరనే మొక్కజొన్న నాటేయండి. తిగ్గా ఆవులు తింటాయి. లేదు మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నాటు మొక్కజొన్న ఉన్నాయి. ఆ రెడ్ మొక్కజొన్న, నవధాన్యాలు అంటే 9 రకాల కలర్లు వచ్చే మొక్కజొన్నలు ఉన్నాయి. అవి నాటుకోండి, మంచిగా తినండి, కాల్చుకొని. సూపర్ ఫుడ్ అవే. ఇప్పుడు మీరు తింటా ఉంటారు కదా స్వీట్ కార్న్ అన్నీ, పచ్చా అని బ్రాయిలర్ కోళ్ళు, అవి అన్నీ ఒక జాతి. అవి హెచ్ఎఫ్ ఆవు పాలు, ఇవన్నీ టేస్ట్ ఉండదు, పాడి ఉండదు. సో అవి వేసుకొని మళ్ళీ 1 నెల రోజుల తర్వాత ఇంకో లైన్ పెట్టాలి. సో ఇది అయిపోయేటప్పటికే ఆవులు కొట్టేసేయండి, మీరు తినండి, ఏమైనా చేసుకోండి. ఇది పైకి వస్తుంది. అట్లా కంటిన్యూగా మీరు కూరగాయలు వేసేదాని చుట్టూ ఒక లేయర్ ఆఫ్ మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఏది కావాలంటే అది. ఇది పెట్టుకుంటే మీకు సగము జబ్బులు తగ్గిపోతాయి. ఇంకొచ్చారు ఇంకా ఇవన్నీ మీరు నాటు విత్తనాలు వాడుతున్నాం కాబట్టి
నాటు విత్తనాలు మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. కానీ 2 రకాలు ఒకటేసారి వేయకూడదు నాటు విత్తనాలు. మీరు 4 రకాల టమాటాలు ఎత్తుకపోతే ఒక టమాటా ఒక రకం వేయండి, అది అయిపోయినాక తీసేసినాక ఇంకో రకం వేయాలి, అప్పుడు విత్తనం తీసుకోవచ్చు. ఒకటేసారి వేసి తినేదానికైతే ఓకే. విత్తనం తీసుకోవాలంటే 2 టమాటాలు పక్కన పక్కన ఉండకూడదు. అది ఒక 500 మీటర్ల అవతల ఉంటే ఓకే. అట్లేదు కాబట్టి మీరు ఒకటి వేయండి, మీకు ఏది ఇంట్రెస్టో అవి చేసుకోండి. రకరకాలు ఉన్నాయి. మనం ఏ టమాటా అయితే సాంబార్లో రసంలో వేస్తే, రసం పర్టికులర్లీ రసం చేస్తే రసం మొత్తం అది కరిగిపోయి ఆ ఫ్లేవరు కలర్ అంతా వస్తుంది. అది మదనపల్లి టమాటా అనేది. పూసార్లుడు వార్ఫ్, పీడి, నాట్ టమాటా అవి ఉన్నాయి. ఇప్పుడు కూడా కాశీ టమాటా అని ఉన్నాయి. అట్లాంటి వేసుకోండి మీకోసం. ఇంకొంచెం మీ బంధువులకి ఎవరికైనా హైదరాబాద్కో పంపించాలంటే కొంచెం గట్టిగా ఉండేవి వేసుకోవచ్చు. అట్లా 2-3 రకాల టమాటాలు, 2-3 రకాల బెండకాయలు, వంకాయలు వేసుకొని రిచ్గా అవి తిని బతకండి. చాలామంది కోటీశ్వరులకు వీలు కానివి అవి. మీకు ఎవరికన్నా అట్లా వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోతే ఇక్కడికి వచ్చిన వ్యవసాయం పొలం ఉండే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి 2-3 సార్లు పోండి. మీకు పని జరగదు, వాడిని లేడంటాడు ఏదంటాడు, అయినా పోండి. 2 సార్లు పోండి. మీ ఇంట్లో చేసిన డేట్ తీసుకుని వాళ్ళకి పెట్టండి, వాళ్ళని పిలిచి మీ ఇంటికి భోజనం పెట్టండి, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోండి. కనెక్ట్ టు ఫార్మర్స్ అంటే అదే కదా. పోయి కనెక్షన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎట్లా వానికి 5,000 ఇస్తారో, 10,000 ఇస్తారో, విత్తనాలు ఇస్తారో, గొర్రెలు లోడు పంపిస్తారో చేసి మీ కుటుంబ సభ్యులాగా చేసుకోవాలి. వాళ్ళని చేసుకొని అక్కడి నుంచి మీ కూరగాయలు తెచ్చుకుంటే మీరు హైలీ సక్సెస్ఫుల్ అని అర్థం. ఇది ఇలాంటివి ప్రతి నెల మీరు చేసుకుంటా ఉంటే మీ బంధము చాలా స్ట్రాంగ్ అవుతుంది. చూసి ఇంకెవరన్నా వచ్చి కనెక్ట్ టు ఫార్మర్స్ అనే బ్రాండ్ మీద మీరు ఇంకా ఎక్కువ పండిస్తే దీన్ని హైదరాబాద్ పంపించడము, సిటీలు పంపించడము ఇవి కూడా ముందు చేసుకోవచ్చు. రైసు, దేశీ బియ్యము తినేది ఓకే, కానీ ఓన్లీ దేశీ బియ్యమే తినకుండా మీరు డెఫినెట్గా రాగులు తినాలి. మనందరికీ రాగులు అలవాటే. రాగులు సూపర్ ఫుడ్. నా అసిడిటీ అంతా రాగులతోనే పోయింది. పొద్దున్న లేస్తూనే 4 గ్లాసులు రాగి జావ తాగుతా నేను. మళ్ళీ అరికలతో రాగి సంగటి తింటాం. సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు కానీ తింటాం. చాలామంది మేము ఎట్ట చేసుకోవాలి, ఆ జొన్న రొట్టెలు చాలా కష్టంగా ఉంది అంటారు. చాలా ఈజీ. మొన్న స్టార్ట్ చేసినాం, మేమే మగవాళ్ళే స్టార్ట్ చేసినాం. కలిపి వేడి నీళ్ళు వేసి అంటే తడితే వచ్చేసింది. కాటన్ గుడ్డ మీద తడి చేసుకొని వేస్తే అయిపోయింది రొట్టె అంతే. దానికి 20 ఏళ్ళ నుంచి ఆలోచిస్తాను జొన్న రొట్టె చేసేవాళ్ళని ఎట్లయినా పట్టి తీసుకొచ్చి చేయాలని. మనమే చేసుకోవచ్చు. కంప్లైంట్లు అదే కదా, సార్ నా భార్య చేయడం లేదు మీరన్నా చెప్పండి. ఫోన్ చేసి ఇస్తాడు, ఒరే నాయన నీ భార్య నువ్వు చెప్తే నేను చెప్తే ఎందుకంటుంది? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య, నా మాట ఎందుకంటుంది? ఒకవేళ మీటింగ్కి వస్తే ఇని అరే ఏదో చేద్దామని అనుకోవచ్చు, కానీ మీటింగ్ రాని వాళ్ళు అసలు వినరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడు ప్రసాద్ వీడియోలు చూస్తే తంతాను, అసలు వాడు వీడియోలు చూడొద్దని చెప్తారు. ఎందుకంటారు చెప్పు? వాళ్ళకి జబ్బులు వచ్చి రోగాలు వస్తే కూడా హాస్పిటల్ పోయి ₹1,00,000 ఖర్చు పెడతారు. కానీ అరే రాగి జావ తాగుతాము, అసిడిటీ పోతుంది, కొంచెం కొబ్బరి నూనె తాగుతాము, బుర్ర బాగా యాక్టివ్గా ఉంటుంది, బ్రహ్మి చెట్లు వేసుకొని 4 బ్రహ్మి ఆకులు ఇద్దాం, పిల్లలు యాక్టివ్గా ఉంటారు, బుర్ర పనిచేస్తుంది. ఇట్లా సింపుల్ థింగ్స్కి ఎవరు రెడీగా లేరు. చాలామంది అదే అడిగేది, సార్ రాగి జావ తాగితే అసిడిటీ ఎట్లా పోతుంది సార్ అని. మీరేమి రాగి జావే నేను చెప్తా ఉండేది, తాగి చూడండి. 1 వారం తాగుతారు, తగ్గలేదు, వదిలేసి మళ్ళీ పెప్సీ తాగొచ్చు కదా. మీరు పెప్సీలు అన్నీ ఉన్నాయి కదా, మీరు తాగేటివన్నీ ఎక్కడికి పోతాయి? సింపుల్. ఇప్పుడు ట్రూత్ చాలా సింపుల్గానే ఉంటుంది. అది మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి. రాత్రి పొద్దున్నే 5 గంటలకు నేను రాగి జావ తాగి బయలుదేరినా హైదరాబాద్లో. రాత్రి చేసి పెట్టింది అమ్మాయి. పొద్దున్నే 5 గ్లాసులు తాగేసి వచ్చిన. ఇంకా ట్రైన్లో ఏదో చెత్త ఇచ్చినారు, తిన్నాం. తినకుండా ఉంటే ఇంకా మంచి 7 తినిండొచ్చు. అట్లా మనము నేచర్తో కనెక్షన్ ఉంటే ఈ విషయాలన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. మీరు ఇంత ఓపికగా కూర్చున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎంతో కొంత ప్రోగ్రెస్, ఎవరితో కనెక్షను. ఇప్పుడు ఇక్కడ సీరియస్గా కూరగాయలు పండించే రైతులు తీసుకొని ఈ 4-5 రోజుల్లో పోయి విజిట్ చేయండి. వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఓకే, మీరే పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి విత్తనం ఇవ్వాలనో ఇంకోటి ఇవ్వాలనో ఇచ్చి చేయగలిగితే ఇంకా అద్భుతం జరుగుతుంది. మీరు ఎవరన్నా ఓన్ హౌస్ ఉండి రెయిన్ వాటర్ని పైన పట్టుకొని వచ్చేటప్పుడే సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గుల్లో పాస్ చేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. దాంట్లో సున్నపురాళ్ళు పంపించినట్టు పర్టికులర్గా కాల్షియము, మెగ్నీషియం వస్తుంది. ఆ కాల్షియమే పెద్దోళ్ళంతా సున్నము తాంబూలంలో వేసుకొని తాగుతాం. అంటే సన్నగా ఉండే మీ అవ్వలందరూ గట్టిగా ఉన్నారు.
ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళలాగా ఇంతలా ఉండేవారు, కింద పడితే ఇరిగిపోతూ ఉండే మెత్తగా. 40 ఏళ్ళకే మోకాళ్ళు ఇరిగిపోతూ ఉండే. నేను ఇప్పుడు కూడా 6 కిలోమీటర్లు రోజు పరిగెత్తా. నిన్న పొద్దున కేబీఆర్ పార్కులో ఫుల్ 6 కిలోమీటర్ రన్నింగ్ చేసిన. అయ్యో అరిగిపోతాయి కదా ఏజ్ అని, అరిగిపోలేదే, అందుకే అది పరిగెత్తా ఉండేది. మనం చేయొద్దు అని లాగేసేదానికి ఇంట్లో కూడా ఉంటారు, బయట ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మన బుర్ర పెట్టాల. బుద్ధుడు నేను ఏం చెప్పినాడు, 2,500 సంవత్సరాల ముందర వచ్చి బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అంటే అందరు చెప్పింది వినంటారా, మీ బుర్ర కూడా పెట్టండి రా అన్నాడు. ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుండే వాళ్ళకి ఎక్కువ భిన్న అరిగిపోయినాయి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్, ఎముకలు మెత్తబడిపోయేది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఎండకే బోరు, D3 రాదు, విటమిన్ D3 లేకపోతే కాల్షియం తగ్గిపోతుంది, అందుకని మెత్తగా అయిపోయినాయి అందరికీ. ఎండకే బోరు కదా ఎవరు. ఎండకు కూడా పోయేవాళ్ళు సిటీలో అంతా సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని అమెరికాని చూసుకొచ్చి అది పూసుకొని ఎండ పడాలరా అంటే ఎండకు సన్ స్క్రీన్ పూసుకొని పోయేది ఏంది. మళ్ళీ ఫిజిక్స్లో 100కి 100 వచ్చింటే వాడికి. డాక్టర్లు కూడా చెప్తారు రే ఎండకు పోవాలరా నాయనా అని. ట్యానింగ్ అయిపోతారంట. ట్యానింగ్ అంటే నల్లగా అయిపోతారని. నల్లగా ఎండబడేంత వరకు నల్లగా ఎందుకు ఉంటుంది, మెలనైన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ఆ ఎండ నుంచి వచ్చే యూవీ కిరణాలకు డ్యామేజ్ కాకుండా, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడేదానికి ట్యానింగ్ అవుతుంది. లోపల మళ్ళీ తెల్లగా ఉంటుంది వాళ్ళ దగ్గర. దానికి తెల్లగా అని చెప్పి ఎన్ని రకాల మందులు, ఎన్ని రకాల బ్యూటీ పార్లర్లు, ఎంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఎవడన్నా హిమోగ్లోబిన్ గురించి పట్టించుకున్నాడా? బ్యూటీ పార్లర్లు ఎవడన్నా అమ్మా నీ స్కిన్ షైనింగ్ ఉండాలంటే నువ్వు బాగా రాగి జావ తాగల్లా, జొన్న రొట్టెలు తినాలని చెప్తారు ఎవరన్నా డాక్టర్లు. డాక్టర్లు కూడా చెప్పడంలే, బ్యూటీ పార్లర్ ఎందుకు చెప్తారు? చాలా ఇంపార్టెంట్ కదా అది. ఈ పెళ్ళిళ్ళు ఇంత ముందర ఆయన మణి గారు చెప్పినట్లు అట్లా చేసేవాళ్ళు లేరు. ఆ పెళ్ళిళ్ళంతా చాలా వింతలని జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు నవ్విస్తా, వాళ్ళు వెల్కమ్ చేస్తారు, ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. ఈ అన్నిటికంటే తమాషా ఏంటిది ఏమంటే, నాకు అసలు భార్యాభర్త ఇద్దరు చేయాలనుకునే వాళ్ళు ఫిట్గా ఉంటారా లేదా అనేది ఇంపార్టెంట్. సరే, వీళ్ళకి అమ్మమ్మ స్నానం చేపిస్తుంది ఆమెకి, ఇంకెవడో వచ్చి అన్ని పీకేది, జుట్టు పీకేది, పూసేంతా పూస్తాడు. అర్ధించి పైకి లేపింటారు, గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి. సో ఆ మాట్లాడి కూడా మార్పు వచ్చేస్తుంది అంతా. అరగంట నిలబడుకుంటానే టైర్డ్ అయిపోయి సో టైర్డ్ నో అని ఇద్దరు కొలబడిపోతారు, భార్యాభర్తలు ఇద్దరు. ఓపికే లేదు. ఇవన్నీ జీవన విధానంలో మార్పులు ఏ లెవెల్కి పోయినాయంటే, నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 20 ఏళ్ల తర్వాత ఈ భూమిని నాశనం అయిపోయి భూమిలో ఉండే కర్బన శాతం 0.3 ఉంది. 0.3 ఇది ఇంకా తగ్గిపోతే వచ్చేది చెత్త. దాంట్లో నుంచి వచ్చిన ఫుడ్ తిని మనకందరికీ అనారోగ్యం అవుతా ఉంది అనేది బేసిక్ థింగ్. ఇప్పుడు ఆర్గానిక్గా చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏమీ ఇంత పెద్దగా హెల్త్ ఏమి ఇంప్రూవ్ అయిపోదు, కెమికల్ డ్యామేజ్ తగ్గుతుంది అంతే. మీ సాయిల్ ఇంప్రూవ్ చేసుకొని దాన్ని 2%కి తెచ్చినారనుకో ఆర్గానిక్ కార్బన్ని, అప్పుడు దాంట్లో నుంచి ఫుడ్ తింటే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నేను అట్లా తిని చూసిన. ఆఫ్రికాకు పోయినప్పుడు 3.8 ఉంది, 3.8 ఆర్గానిక్ కార్బన్. ఒక్క మొక్కజొన్న కండె కాల్చుకొని తింటే మళ్ళీ సాయంత్రం ఆకలి ఉండదు. కోయంబత్తూరు పోయినప్పుడు అడవిలో పండించిన సద్దలు మొలకగట్టి ఇడ్లీ చేసింది. 4 ఇడ్లీలు, సాయంత్రం ఆకలేదు, ఫుల్ ఎనర్జీ. అంత డిఫరెన్స్ ఉంది. మీరు ఇప్పుడైనా బియ్యాన్ని మనం ఇక్కడ నీళ్లు కట్టి పండించే దానికంటే ట్రైబల్ ఏరియాలో ఎదదలుతారు. ఆ బియ్యం కానీ తెచ్చుకొని తిని చూడండి, షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు ఆ బియ్యం తిని. సో సాయిల్ హెల్త్ కాపాడితే మన హెల్త్, మనము సాయిల్ ఒకటే, మనం చచ్చిపోతే సాయిల్లో కలిసిపోతాం. సో భూమి ఆరోగ్యాన్ని కాపాడితే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రైట్ అదే ఆన్సర్. దానికి ఇప్పుడు మనం ఆర్గానిక్ కార్బన్ ఇంప్రూవ్ చేసేదానికి ఇంత శ్రమ పడాలి కదా. దానికి ఇప్పుడు లేటెస్ట్గా బయోచార్ అంటే ఒక బొగ్గుని భూమి లోపల గాలి లేకుండా మంట పెడితే ఆ దాంట్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక పోర్స్ ఏర్పడతాయి ఆ బొగ్గులో. మామూలుగా బొగ్గు చార్కోలు, కోలు, బొగ్గు మామూలుగా కాల్చేస్తే బయట, భూమిలో వేస్తే చార్కోలు. భూమిలో ఒక టెంపరేచర్లో చాలాసేపు వేడి చేస్తే బయోచార్.
ఆ బయోచార్ని మీరు జీవామృతంలో వేసి ఒక 20 రోజులు, నెల రోజుల్లో నానబెట్టి ఆ మైక్రోబ్స్ అన్నీ దాంట్లోకి ఎక్కించి చార్జ్ చేసి మీరు ఒక టన్నుగాన, ఒక కేజీ 12 రూపాయలు, ఒక టన్ను 12,000 అవుతుంది. ఒక 500 కేజీలు 6,000 రూపాయలు దాంతో వేసుకుంటే అది నీళ్ళను పట్టుకునేది కాకుండా లోపలుండే బ్యాక్టీరియాతో కలిసి పనిచేస్తా మీ మొక్కలు మీ ఆరోగ్యంగా ఉంటాయి. ఒకసారి వేసేసాలో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ మీరు ప్రకృతిని కోసే చూడొచ్చు. బయోచార్ విధానాలు, ఈ ప్లానింగు, రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకునేది, ఇవన్నీ చూడొచ్చు. రెయిన్ వాటర్ మీరు ఎత్తిపెట్టుకుంటే మీకు ఎంత కావాలా? ఒక రోజుకి 20 లీటర్లు, 350 రోజులకి 7,000 లీటర్లు మీరు ఎత్తిపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీరు ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. సున్నపురాల్లో కాల్షియం రిచ్ ఉండి తాగొచ్చు. అసిడిటీలు పోయినాయి, మోకాళ్ళ నొప్పులు పోయినాయి, కిళ్ళ నొప్పులు చాలామందికి పోయినాయి. దాంతోపాటు ఆహార విధానం కూడా మార్చుకోవాలి డెఫినెట్గా. ఉత్త నీళ్ళే మ్యాజిక్ కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ రోజు నేను రణపాలు తాగుతాను, సాదాపాకు తాగుతాను, తులసి తాగుతాను, అయినా నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని. నువ్వు పొద్దున్న నుంచి గోబీ మంచూరి, చికెన్ పకోడా, పానీపూరి, హలీములు తినేసి సాయంత్రం రోజు పసుపు నీళ్ళు తాగితే ఏం ప్రయోజనమో? మీ జీవన విధానం కరెక్ట్గా ఉంటే ఇవన్నీ అవసరంలే. మీ జీవన విధానం కరెక్ట్గా లేదనుకో ఇవి పని చేయవు. వెరీ సింపుల్. నేనేమి కషాయాలు తాగను. నేను తినే ఫుడ్ బేసికలీ మంచిది తింటా. పెళ్ళికి పోయినప్పుడు ఎప్పుడన్నా తింటాం బయట. రాత్రి పెళ్ళిలో కూడా కొంతమంది గుర్తుపెట్టి మీరు కూడా అన్నం తింటారా అని. మీరు సంగతి పెట్టండి, తింటా. పోనీ మీరు పెట్టలేదు కదా, పోయినప్పుడు తింటాము, ఏం కాదు. ఎప్పుడు హైవేలో పోతూ ఉండాలి, ఎప్పుడన్నా కుండలో పడితే పర్వాలే. అది చూసి ఆ ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. మీరు కూడా రైట్ ఫుడ్ తినండి. ఇంట్లో ఉన్న రోజులు బయటికి పోయినప్పుడు ఎప్పుడో తినండి, ఏం పర్వాలే. నా హిమోగ్లోబిన్ 15.2. నేను వెజిటేరియన్, 30 ఏళ్ళ నుంచి వెజిటేరియన్. నేను రోజు రాగి జావా, మేము చెరుకు పండించి బెల్లం చేస్తాము. సద్దలు, జొన్నలు, రాగులు, కొంచెం మిల్లెట్స్ తక్కువ. మిల్లెట్స్ ఎక్కువ తిన్నప్పుడు నేను ఇంకా సన్నగా అయిపోయి B12 డెఫిషియన్సీ వచ్చింది. అమ్మా స్వామి, ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్సే తిని ఇంకా సన్నగా అయిపోకూడదు అని అప్పుడు మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్పిన. సో మీ జీవన విధానంలో మీరు తినే ఫుడ్ కూడా ఒప్పోడు తినండి, మిల్లెట్స్ కూడా ఒప్పోడు తినండి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి స్టెయిన్లెస్ స్టీల్ పైపులు ఫుడ్ గ్రేడ్ వేసుకుంటే ఇంకా సూపర్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇంటికి 30 లక్షలు 40 లక్షలు పెడతారు. దీనికి 60,000 70,000 అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసుకొని. కొంచెం అది మీరు వస్తే అన్నీ ఎక్కడ స్టీల్ పైపులు కొనాలా, ఎట్లా చేయాలా, ఎట్లా వెల్డింగ్ అన్నీ చెప్తాం మేము. కావాలంటే వాళ్ళు చేసే వాళ్ళు కూడా పంపిస్తాము. ఎంత అవుతుంది సార్ అని అడిగింది ఒక ఆమె. ఎంత మా 50,000 అవుతుంది. అమ్మ అంతనా అనింది. అమ్మా ఇప్పుడు డబ్బులు లేవనుకొని ఆలోచించద్దండి. 4 గాజులు ఉండే ఆమె ఒక గాజు అమ్మేస్తే 30,000 ఎంతో వస్తుంది. మీరు 4 గాజులు వేసుకున్నారా, 3 గాజులు వేసుకుని ఎవరు చూడరు. మీకు పనికిరాని వస్తువు ఏమన్నా ఉండదంటే అది బంగారే. ఎందుకంటే మనం చచ్చిపోతే ఉంగరం రాకపోతే ఏళ్ళు ఎర్రగొట్టి తీసి లోపలేస్తారు, లేకపోతే ఎవరినో దూకొని పోతారు మళ్ళీ అని భయం. సో పనికిరాని వస్తువు కంటే మనకు పనికి వచ్చేది నెక్స్ట్ జనరేషన్ కూడా అవసరమైనవి చేసి పెట్టేసిపోండి. మీకు ఎవరు నదులన్నీ శుభ్రం చేసి మీ చెరువులన్నీ క్లీన్ చేసి మంచినీళ్ళు, మినరల్ వాటర్ ఎవరు ఈరు. ఆ వానీళ్ళకి మినరల్స్ ఎట్లా వస్తాయి? అడవిలో పడిండే ఆకులన్నీ కుళ్ళి అక్కడ మినరల్స్గా మారితే మనం చచ్చిపోతే కూడా మనం భూమిలో వేస్తే ఎమకలన్నీ కలిసిపోతే అది మినరలే, కాల్షియం. మనం మంట పెట్టి పోతే మొత్తం మనం కాల్చేస్తే మినరల్సే. ఆకులు అన్నీ మట్టిగా మారిపోతే ఆ మట్టే మినరల్స్. మట్టిలో పడి ఎర్రగా ఉండే నీళ్ళు తాగి జింకలన్నీ పెరుగుతూ ఉన్నాయి. మనము క్లీన్ వాటర్ తాగి క్లీన్ బౌల్డ్. గొంతు మారిపోయింది, పీలేరుకి పోయి ఇచ్చినా నీళ్ళు మారినాయి, అయిపోయింది కథ అని. ఎక్కడి నుంచినో వస్తూ ఉన్నాయి. కొల్లేరు సరస్సుకి సైబీరియా నుంచి అవి ఏం నీళ్ళు తాగుతూ ఉన్నాయో, హిమాలయ పర్వతాలు ఎగురుతూ ఉన్నాయి. మనం ఎంత వీక్గా ఉన్నామో అని చూడు. మరి ఈ మనుషులు ఇంకా 1000 ఏళ్ళు బతుకుతారా? చాలా డేంజర్లో ఉన్నాము అని స్టీఫెన్ హాకింగ్స్ అనే సైంటిస్ట్ చెప్పినాడు. సో మనము ప్రథమ కర్తవ్యం ఏమంటే గాలి, కిటికీలు తీసి పడుకోండి, దోమతెరలు కట్టుకోండి. రెయిన్ వాటర్ని మీరు యూట్యూబ్లో కొడితే కూడా వస్తాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుచ్చి చూడొచ్చు. చిన్న తొట్టి కట్టుకొని దాంట్లో ఎప్పుడైతే సన్లైట్ పడదో 0 మెయింటెనెన్స్. పాచి పట్టదు, పురుగులు పట్టవు, ఏమి కావు. అట్ట 10 ఏళ్ళ నుంచి మేము 2 సార్లు కడిగినాం తొట్టి, అంతే. ఏమి క్లీన్ చేసే పని కూడా లేదు. ఆ నీళ్ళని మనం వచ్చేటప్పుడు మినరలైజేషన్, ఇటుక ముక్కలు ఆయా మంచి మట్టితో చేసిన ఇటుక ముక్కల్లో పాస్ చేస్తే మినరల్స్ వస్తాయి. సున్నపురాల్లో చేస్తే మినరల్స్ వస్తాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది. కర్రబొగ్గులో పోయినప్పుడు చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తారు. వెరీ సింపుల్. దాంట్లో చెడిపోయే వస్తువులు లేవు. పొట్టు, వరి పొట్టు, గిరి పొట్టు అన్నీ ఏదో ఫార్మ్, అవన్నీ ఏం అవసరం లేదు. వీటిలో పంపించి తాగండి. మీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీరు ఇచ్చే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీ ఇంట్లో. ఇంకా ఆహారంలో రైస్ ఎంత తగ్గించి
రాగులు, సద్దలు, జొన్నలు ఎంత ఎక్కిస్తారో, ఇంకా ఎక్కువలా ఉండేవాళ్ళు మిల్లెట్స్, కొర్రలు, సాంబార్లు తింటారో మీ ఆరోగ్యం పరిగెత్తా వస్తుంది. మీరేం కష్టపడినక్కర్లే. చాలామంది ఆరోగ్యం కోసం దేవునికి పూజలు గీజలు ఏదో ఈరోజు ఆరోగ్యము ఈరోజు పూజ చేస్తే 108 కలశాలు పెట్టి చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని ఎవరో చెప్తారు. వీళ్ళందరూ మహిళలందరూ చేరి పాపము భర్త ఆరోగ్యం కోసమని పూజలు మొదలు పెడతారు. ఈయన భర్త ఏమో ఆడ సెంటర్లో తాగేసి ఆడ పడిపోయింటాడు. సో ఈ చేసే పూజలకి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి, అమ్మ ఎవరమ్మా నీ మూడుని కనుక్కొని ఆడ పోయి లేపి ఆయన బైపాస్ చేసి లివర్ ఎన్లార్జ్మెంట్ అని తగ్గించి ఇస్తాడు. ఏం ప్రయోజనం? పొద్దున్నే భార్య భర్తలు ఇద్దరు వాకింగ్ పోండి, పరిగెత్తండి. ముఖ్యంగా ఈ ముందర వేళ్ళ కాళ్ళతో నడిస్తే మీ పిక్కలు సెకండ్ హార్ట్ బాడీలో గోడ పట్టుకొని నడవలేనోడు గోడ పట్టుకొని నడవండి, స్కిప్పింగ్ చేస్తే. అందుకే ఈ పిక్కల్లో స్ట్రెంగ్తన్ అయితే బ్లడ్ని అవే పంప్ చేస్తాయి పైకి. హార్ట్ మీద లోడ్ తక్కువ, పెద్ద అయినాక హార్ట్ ఎన్లార్జ్మెంట్ రాకుండా ఉంటుంది. గోడ పట్టుకొని నడవండి, ఏదైనా నడిచేటప్పుడు ముందర కాళ్ళ మీద నడవండి. మీకు వచ్చే ఆ మెడాల వాపులు, ఈ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్, ఈ పిక్కలు నరాలు బయట వచ్చే వెరికోస్ వెయిన్స్, ఇట్లా ఇష్యూస్ కన్నిటికీ అది మంచి ఎక్సర్సైజ్. ఇట్లా చిన్న చిన్న టిప్స్తోనే చాలామంది బాగుపడినారు. కాళ్ళ నొప్పులను చాలా బాధపడేది మా ఫ్రెండ్, ఒక ఆమె, మా ఫ్రెండ్ భార్య. ఆమె నడచమంటే 3 రోజులు పోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ చేయడంలే. అంటే ఏదో ఎక్సర్సైజ్ ఉండాలా మెయిన్. ఇప్పుడు సమస్య ఏమంటే ఏమి చేయరు, కింద కూర్చునేదిలే. కింద ఎందుకు కూర్చొని తింటామంటే, కింద కూర్చొని వంగినప్పుడు పొట్టకి కరెక్ట్గా సిగ్నల్ పోతుంది నిండతానే. ఇంకా సగం నిండతానే చాలు అని లేచిపోతే కొంచెం నీళ్ళు తాగితే మిక్సీ తిరుగుతుంది. ఇప్పుడు టేబుల్ వేసాం కదా పైన కూర్చొని, వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క వచ్చే వరకు తింటే లిమిటే లేదు. ఎట్లా? సో ఇవన్నీ జీవన విధాలు మార్చుకోవాలా. నేను కొంతమంది క్లోజ్గా ఉండే వాళ్ళు ఇళ్ళకి పోతే కింద పెట్టుకుంటారు. ఏం కింద కూర్చున్నాను, బాగుంది రా నేను వదిలేంటారా స్వామి, కింద కూర్చొని తింటాను నేను, బాగుంది. ఈ లోపల ఎవరో ఒక డాక్టర్ చెప్తాడు, ఈ వెస్ట్రన్ టాయిలెట్ల వాడాలా, ఇండియన్ టాయిలెట్లు అన్నీ బ్యాన్ చేయాలా అని చెప్పినాడు. అరే ఎందుకు నాయనా స్వామి, మేమందరూ వాడుతూనే ఉండం, బాగుండాయి మా కాళ్ళన్నీ. మీరు ఎమకలు గట్టి చేసుకోవాలంటే ఎండకు పోవాలా, D3 రావాలా, నువ్వులు పూసుకొని నెలకు ఒకసారి మీరు ఎండలో ఉండాలా, ఏకాదశికి ఉపవాసం ఉండాలా, ఇవన్నీ చేసుకొని మీరు స్ట్రెంగ్త్ కావాలని చెప్పాలి. కానీ మీరు వీక్ అయిపోయినారు కాబట్టి వీక్ అయిపోయి ఇంకా వీక్ అయిపోవాలంటే ఎట్లా? చాలా డేంజర్ ఇది. ఎవరు ఏకాదశికి ఉపవాసం ఉండాలంటే చెత్తంతా తింటారు 13 రోజులు, ఒక రోజన్నా నిలబడరు నాయన అంటే ఏకాదశికి రైస్ మాత్రం ముట్టరు, పొంగలు, ఐస్ క్రీములు, ఫ్రూట్ సాలడ్లు అన్నీ తెచ్చుకొని అన్నీ తింటారు. దేవుడిని కూడా మోసం చేసేది. ఎట్లా? ఉపవాసం అంటే ఉపవాసమే, పొట్ట ఖాళీ ఇచ్చేసేయాలా. మేము ఉంటాము కాబట్టినే బాడీ కూడా తెలిసిపోతుంది, ఓ ఈరోజు భోజనం పెట్టాడు వీడు అని. అప్పుడు రిపేర్ మెకానిజంలోకి పోతుంది. మీ ఇంటికి 10 మంది వచ్చి భోజనానికి వెళ్ళిపోతారు, మళ్ళీ మీరు పాత్రలు కడుక్కోవాలా లేదా, మళ్ళీ 10 మంది వస్తే అట్లా పొద్దున్న లేచినప్పటి నుంచి టీలు, కాఫీలు, బజ్జీలు, బిస్కెట్లు తిని రోజంతా తింటానే ఉంటే ఎప్పుడు రిపేర్ చేసుకునేది? అది రాత్రి 12-1 గంట వరకు తింటారు. గుట్లో దీపం నోట్లో ముద్ద 6 గంటలు కంప్లీట్ చేయాలా. మరి 12కి తింటే ఎట్లా? మళ్ళా బ్రెయిన్కి పెద్ద పని. ఆ 12 నుంచి నువ్వేం తిన్నావు, వెజ్జా, నాన్ వెజ్జా, చేపల, కప్పల అన్నీ చూసి దాన్ని డైజెస్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసి ఎంత టైం పడుతుంది? 6 గంటలు కంప్లీట్ చేయాలి. వెజిటేరియన్స్కు శక్తి తక్కువ అనేది ఏం లేదు. పప్పు ధాన్యాలు బాగా తింటే సూపర్ ఉంటారు. రోజు మేము సాయంత్రము గుళ్ళె పెట్టి గుగ్గిళ్ళు, బఠానీలు కానీ, శనగలు కానీ, అలసందులు కానీ, పెసలు కానీ వేసి జొన్న రొట్టెతో పాటు అన్ని పెసలు, వెజిటబుల్ సూపర్. అంతే, ఒకే రొట్టె. జొన్న రొట్టె చేసేది చాలా ఈజీ, ట్రై చేయండి. మగవాళ్ళందరూ ట్రై చేయండి. ఎంతసేపు ఆడవాళ్ళ మీద బడి ఆడ్చకుండా చేయలేదే అని వేడి నీళ్ళు లేచి తడితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఫుడ్. సో జీవన విధానంలో ఈ మార్పులు చేసుకుంటే ఇట్లా మీటింగులకు వస్తూ ఉంటే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొంతమందితో కనెక్షన్ ఏర్పడుతుంది, మీకు రిలాక్స్గా ఉంటుంది. చాలామంది కలిసినప్పుడు అంతా ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాం. సో ఇట్లా ఆరోగ్యం కోసము ప్రకృతికి దగ్గరగా ఉంటే మన కంఫర్టబుల్గా ఎందుకు ఉంటుంది, మన పీస్ఫుల్గా ఎందుకు ఉంటుంది, మన మైండ్, మన ఆలోచనలు ఏంది, ఇట్లా విషయాలన్నీ అర్థం చేసుకునేదాన్ని కూడా మీరు ప్రతి నెల కలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కనెక్ట్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.